జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. మా ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి వారి తిరువడి తామరలకు అనేక దాసోహములు సమర్పించుకుంటూ, అలాగే భాగవత గోష్ఠికి దాసోహములు సమర్పించుకుంటూ, ధనుర్మాసంలో ఆండాల్ తల్లి అనుగ్రహించినటువంటి ఉపనిషత్తు సారమైనటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని సేవించుకుంటూ ఉన్నాము. రోజుకొక పాసురం చొప్పున. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి శోచిష్టాయాం స్రసనిగళితం యా ఫలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాలరంగర్కు பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடற்கொடியே தொல்பாவை பாடியருள வல்லா பல்வலையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற இம்மாத்தம் நாம் கடవా వన్నమే నల్కు. ఈరోజు 15వ పాసురం చక్కగా సేవించుకుందాం. ఎళ్ళే ఇళంకిలియే ఇన్న మురంగుదియో సిల్లెన్రజై ఏన్ మిన్నంగై మీర్ పోదరుகின்றேன் வள்ளை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயரிதும் வள்ளீர்கள் நீங்களே நானேதான் ஆயிடுகா வள்ளை நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தனிக்கோல் வல்லானை கோன்றானை மாத்தாரை மாதசிக்க வல்லானை మాయనై పాడేలోరెంబావాయ్. అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బయట వారు అంటున్నారు, గోపికను నిదురలేపుతూ, లేదా చిలుక వంటి కంఠము కలతానా, ఇంకనూ నిద్రిస్తున్నావా అంటే లోపలి వారు తెలియచేస్తున్నారన్నమాట గోపబాలిక. ఈ పాత్రం ఒక సంభాషణలాగా ఉంటుంది. కొంచెం గొల్లుమని ఊరికే గోల పెట్టకండ్రా పరిపూర్ణులారా. పరిపూర్ణులారా అంటే గొప్పవాళ్ళు అని అర్థం అన్నమాట. ఇదో వచ్చేస్తున్నాను అంటే బయటి వారు అంటున్నారు, భలే మాట్లాడుతావే, పుల్ల విరుపు మాటలు నువ్వును, ఇదివరకే నీ నోటి దురుసుతనము ఎరుంగుదుములే. లోపలి బాలిక అంటుంది, మీరే గొప్ప మాటకారులు, పోనీలెండి, మిమ్మెందుకు అనటం, నేనే అయితే కానివ్వండి. బయటవారు, త్వరగా లేచి రావమ్మ, మరి ఏమిటసలు నీకు ఈ ప్రత్యేకత చెప్పు. లోపల గోపబాలిక చెప్తుంది, అంతా వచ్చారా అంటుంది. అంటే అందరూ వచ్చారా అని. బయటి వారు అంటున్నారు, వచ్చారు, నీవే బయటికి వచ్చి లెక్క పెట్టుకొని చూడు. బలసిన కువలయా పీడనమనే ఏనుగు చంపిన వాడును, చానూర ముష్టికలను మల్లులను దునుము గల సమర్థుడైన ఆశ్చర్య గుణములు కల మన్నస్వామిని గూర్చి పాడుకుంటూ వ్రతాన్ని ఆచరిద్దామని 10వ గోపబాలికను లేపి బయలుదేరిరి అందరూ మీ గుమ్మం దగ్గరికి అంటూ బయటివారు తెలియచెప్పారు. ఆ విశేష అర్థాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 10గురిలో చివరి గోపికను లేపుతున్నది ఆండాల్ తల్లి. దీనితో సగం వ్రతం పూర్తి అవుతుంది. ఇదే అసలు వ్రతం. ఇది స్థిరపడటానికి భగవంతుణ్ణి లేపుతుంది. ఇకపై భగవానుని వద్ద ఎలా మెలగాలో నేర్పి 29వ పాటలో ఫలాన్ని కోరుతుంది. 30వ పాటలో దీనివల్ల మనకు లాభం ఏమిటో తెలిపి వ్రతాన్ని ముగిస్తుంది. భక్తుల సహవాసం మనలో పూర్ణతను ఎలా కలిగిస్తుందో వివరిస్తుంది ఈరోజు. భగవత్ సంబంధం నిలబడాలంటే భక్తుల సహకారం అవసరమని కొందరి ఊహ. ఆండాల్ దాన్ని సవరించింది. జీవులు వద్దనుకున్నా అందరికీ భగవత్ సంబంధం ఉంటుంది. ప్రేమించిన ప్రహ్లాదునిలో ఉన్నట్లే తిట్టిన హిరణ్యకశిపునిలోనూ దేవుడున్నాడు. మరచిన మనికి భక్తులు గుర్తు చేస్తారు.
కనుక కోరవలసినది దైవ సంబంధాన్ని, ఉన్నది ఉన్నట్లు గుర్తింపచేసే భక్తజన సహవాసమే. తనను విశ్వసించిన వారికంటే తన భక్తులను నమ్మిన వారినే తానెక్కువగా ప్రేమిస్తున్నానన్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియచెప్పారు. భగవానుని పట్టిన వాని బుద్ధి చెడితే అక్కడి నుండి నాస్తికుడవుతాడు. కానీ భక్తుల దాకా ఎదిగినవాడు జారకుండా భక్తులు చూస్తారు. ఒకవేళ జారినా దైవం దగ్గర దాకానే జారుతాడు. తన గురించి తానే కృష్ణుడు చెప్తే అంతా అసూయపడ్డారు. భక్తులు భీష్మాదులు తన గురించి చెబితే అందరూ బుద్ధిగా విన్నారు. అది పరమాత్మ నేనే అవతారాలు అంటూ పాపం విషయాన్నంతా కూడా భగవద్గీతలో చెప్తే తనది తాను చెప్పుకున్నాడని నమ్మలేదట. అదే భీష్మాచార్యుల వారు చక్కగా మనకు విష్ణు సహస్రనామాన్ని అనుగ్రహించారు కదా, అందరూ నమ్మారు, అందరూ సేవిస్తున్నారు బుద్ధిగా. ఆ విషయాన్ని ఇక్కడ తెలియజెప్తున్నారు. అలా తన గురించి చెప్పేవారంటే ఆయనకిష్టం, వారి సేవ చేసేవారన్నా ఇష్టమే. ఆండాల్ ఈ వ్రతంలో దాన్ని స్పష్టం చేసింది. కృష్ణ సంబంధాన్ని అందరిలో చూస్తూ వారి బాగు కోరి తగు సేవలందించడమే ముఖ్యమని, మనిషి దానివల్లనే కృష్ణుని ప్రేమకు పాత్రుడోయి జన్మ ధన్యతనందించుకుంటాడని దీనిని బట్టి తెలుస్తుంది. ఎంత భక్తుడైనా ఈ లోకంలో తిరుగుతూ ఉంటే అతని మనస్థితి ఎలా ఉండాలో, దానిని ఎలా సాధించాలో గుర్తించటం ప్రతి మనిషి విధి. ఇంతవరకు ఆ విధానం తెలిపింది. మనిషి ఓరిమి ముఖ్యం, అంటే ఓర్పు చాలా ముఖ్యం. నిందాస్తుతులు కష్ట నష్టాలు ఎదురైనా నిర్వికారంగా అందరిని తన వారిగా ప్రేమించేటట్లు చేయాలి. దీనినే ఓర్పు అంటారు. సర్వాంతర్యామి అఖండ ఆనంద సాగరం అయిన కృష్ణుని ద్వారా జీవులందరికీ బంధుత్వం ఉన్నది. ఏ స్థితిలో ఏ పనిలో ఉన్నా అది స్మరించగలగాలి. అనుభవజ్ఞుల ఉపదేశాలు మనకు ఆ స్థితిని కలిగిస్తాయి. విని విశ్వాసంతో మననం చేయాలి. అది మనసులో ముద్రపడాలి. గోపికలను లేపడంలోని ఆంతర్యం ఇదే. మొదటి ఇరువురి ద్వారా వినమన్నది ఆండాల్, ఒకరి ద్వారా మననం, నలుగురి ద్వారా స్థిరంగా మనసులో ముద్రించుకునే పద్ధతి నేర్పింది. మరో ఇరువురి ద్వారా అందరి లోపల అన్నింటా బయట ఒకే పంకజనేత్రుని సౌందర్యాన్ని దర్శింపచేసింది. ఈ విశ్వ ప్రేమ వల్ల ఎవరి మీద ద్వేషం పుట్టదు. వారి లోపాలు జాలిని సరిదిద్దుకునే వరకు బోధించే ఓర్పును కలిగిస్తాయి. ఆ ఓర్పు ఈరోజు గోపిక లేవటం. వాదో నావలంభ్యం, నారద భక్తి సూత్రం. నీలో ఈ తప్పు ఉన్నదని ఎత్తి చూపితే సమర్థించుకోరాదు. వాదనతో వారికలా ఎందుకనిపించిందో ఆలోచించు, నీ ప్రవర్తన సవరించుకో, నా ఆరోపణే తప్పు అని అనిపించేలా చెయ్యి. బాగుపడాలనుకుంటే ఇది ప్రథమ సోపానం. 2వ అధ్యాయంలో ఈ గుణాన్ని తితీక్ష అన్నాడు కృష్ణుడు. ఎండ చలి వానలను ఎదిరించక నిన్ను వాటికనుకూలంగా మలచుకొన్నట్లే నిందాస్తుతుల విషయంలో కూడా అలా ప్రవర్తించాలి. అది ఎదుటివారి నిందిస్తే దాన్ని తట్టుకొని ఓర్పుగా నిలబడి నీవి ఏదైతే సాధించాలనుకున్నావో దానిని ముందుకు నడుపుకుంటూ వెళ్ళు అంటూ తెలియచెప్పారు ఓర్పుకు. బాహ్యాండంబరాలు కావు కావలసినది. అది నిజమైన శ్రీ వైష్ణవ లక్షణం. పెద్దల సహచర్యం వల్ల ఈ స్థితి ఏర్పడుతుంది. అది ఈ ఓర్పు అనే స్థితి ఎలా వస్తుంది? పెద్దలతోటి, భాగవతులతోటి, మంచివారితోటి కలిసి ఉండటం వలన మనకు ఆ స్థితి ఏర్పడుతుంది. తెలిసాక సమర్థనలు మాని తెలిపిన వారిపై కృతజ్ఞతాభావం కలిగి ఉండటం రావాలి. అదే పరిపూర్ణత మనిషికి. అదే ఆండాల్ తల్లి నేర్పుతోంది. నిన్నటి గోపికను లేపుతూ మీరు పాడిన పాటలు కాస్త మెలకువతో విని తాను పాడుతూ లేచి రాలేదు. ఈనాటి గోపిక ఇన్ని ఉండి మేల్కొని తాము వచ్చాక కూడా రాకపోయేసరికి బయట వారికి బాధ కలిగింది. కృష్ణానుభవంలో ఉన్నదనుకున్నారు, పొంగిపోయారు.
స్తుతిస్తున్నారు, రమ్మని పిలుస్తున్నారు. అయితే ఆమె కృష్ణానుభవంలో లేదు. కానీ వారి పాట విని పరవశించింది. వారు అపార్థం చేసుకొని ఆక్షేపించేటట్లు తనను పొగుడుతున్నారని తలచి సమాధానాలు ఇస్తుంది. ఇద్దరి మాటలు మంచివే. మనసున భావాలు సరిగా లేక అపార్థాలు చేసుకుంటారు. భక్తులతో చేరినప్పుడు భగవానుడే అడ్డు తగిలినా బాధపడతారు. మాటలు తీవ్రంగా ఆరంభమైన ఓర్పుతో ఇరువురు సర్దుకుంటారు. కృష్ణ ప్రేమామృతాన్ని తెలిపే నామాలు ఇరువురు కీర్తించి ముందుకు సాగుతారు. దోషాలన్నీ నశింపచేసి నిత్యానందమైన తన్ను చూసే సర్వేశ్వరుడు శ్రీకృష్ణుడు మాయావియే. భక్తుల వల్ల ప్రేమ లభిస్తే ఎలా పాడక ఉంటాం? పదండి ముందుకు అన్న రీతిలో సాగుతున్నది ఆండాల్ తల్లి. గోపిక చెప్పిన సమాధానము కరెక్టే, ఆండాల్ చెప్పిన సమాధానము కరెక్టే. ఇద్దరూ కూడా ఓర్పుగా ఎలా ఉండాలి, మనమందరము ఓర్పుగా ఉంటే మంచి ఫలాన్ని పొందుతాము అంటూ మనందరికీ తెలియచెప్పింది ఆండాల్ తల్లి ఈ పాసురంలో. ఓర్పు అనేటటువంటి ముఖ్యమైనటువంటి ఒక పాయింట్ గురించి. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడిగలే శరణం.